చిన్నమ్మ గారు, మీరు ఇలా చేయాల్సిందే. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఈ కన్నీళ్లను బాబు దగ్గర దాచాలి. నాకు బాగా తెలుసు ఇది చాలా కష్టం, కానీ బాబు గారి కోసం మనం చేయాలి. నేను హాస్పిటల్లోనా? ఎందుకు? ఏమైంది నాకు? ఏమవుతుంది? మీరు మా అందరినీ ఇబ్బంది పెడుతున్నారు అంతే. ఎప్పుడు చూసినా హాస్పిటల్ చుట్టూ చక్కర్లు కొట్టిస్తున్నారు. సరిగ్గా భోజనం చేయకుండా, విశ్రాంతి తీసుకోకుండా ఉంటే ఇలాగే జరుగుతుంది. ఆరోగ్యం పాడవలసిందే కదా. నేను ఓ పని చేస్తాను, అత్తయ్యకి చెప్పి ఒక గది బుక్ చేయిస్తాను. ప్రతిరోజు వచ్చి వెళ్లే ఇబ్బంది ఉండదు కూడా మాకు, సరేనా? సరిగ్గా చెప్పింది మాధవి. అరే మాధవి, నాకేమైంది అని మాత్రమే కదా ఇప్పుడు నిన్ను అడిగింది. దానికి నువ్వు లెక్చర్ ఇవ్వటం మొదలుపెట్టావు. మరింకేం చేయాలి? పిల్లలు కూడా మీకంటే చాలా పర్వాలేదు తెలుసా. భోజనం విషయంలో ఎప్పుడు జాగ్రత్త తీసుకోరు. రోజంతా పని ప్రెషర్ ఉంటూనే ఉంటుంది. అప్పుడు ఇలాగే అవుతుంది కదా. అరే, కొంచెమైనా కేర్ తీసుకోపోతే ఎలా? నాకు తెలుసు మాధవి, నా ఆరోగ్యం ఏమాత్రం అటు ఇటు అయినా నీ ప్రాణం విలవిల్లాడిపోతుంది. తెలుసు కదా, మరెందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు మీరు? నన్నెందుకు ఏడిపిస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా మీకేమైనా జరిగిందంటే? అరే, అసలు మాధవికి ఏమైంది ఈరోజు? అలా ఎందుకు రియాక్ట్ అవుతుంది? అయినా అంతగా ఏమైంది నాకు? బాబు, బ్లడ్ డిజార్డర్. అదే పాథాలజీ ఎక్స్పర్ట్ ఏం చెప్పారంటే మీ బ్లడ్లో వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ బాగా పెరిగిపోయిందట. అంతేనా? ఇంత చిన్నదానికేనా? మాధవి ఎంతగా రియాక్ట్ అవుతుందంటే నాకేదో బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్టుగా ఫీల్ అవుతుంది. అరే, నువ్వెందుకలా మాట్లాడుతున్నావు నిరంజన్? శుభం మాట్లాడు. అలా నీ శత్రువులకు అవుతుంది, నీకెందుకు అవుతుంది? ఏంటి నువ్వు అసలు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,